Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed 47 Maths Foundation classes. Now we are at what 48 Maths Foundation class. This is related to what about the square roots. Square roots కి సంబంధించింది. What is meant by square root? మరి స్క్వేర్ రూట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ అంటే ఏంటి అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ దట్ నంబర్ whose square is equal to the given number. ఏంది అంట అది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ దట్ నంబర్. ఒక స్క్వేర్ రూట్ అనే నంబర్ అనేది ఆ నంబర్కి స్క్వేర్ అయ్యి ఉంటే హూజ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 9 అని తీసుకున్నాను అనుకోండి. 9కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది అని అంటే ఈ నెంబర్ను ఏ నెంబర్కి స్క్వేర్ చేయడం వలనైతే వస్తుందో ఆ నెంబర్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ అవుతుంది. సో స్క్వేర్ రూట్ని మనం వీఆర్ రిప్రజెంటెడ్ విత్ దిస్ సింబల్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే దీని అర్థం ఏంటంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏ నెంబర్కి స్క్వేర్ చేస్తే ఇదైతే వస్తుందో ఆ నంబర్నే స్క్వేర్ రూట్ అవుతుంది. ఆ నంబరే దీని రిజల్ట్ ఆఫ్ స్క్వేర్ రూట్ అవ్వడము జరుగుతుంది. అట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 16 ఉందనుకోండి. 16 ఏం రాస్తున్నాను నేను 4 స్క్వేర్ అని రాస్తున్నాను. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4. యాక్చువల్లీ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్డ్ and we will get what 4. We will get what 4. This will be the what about the square root of 16. So now let me consider what square root of a number అంటే ఏమంటున్నాము. ఈ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ అంటే ఏంటిది? దేనిని స్క్వేర్ చేయడం వల్ల ఇది వస్తుందో చూసుకోవాలి. 3ని స్క్వేర్ చేయడం వల్ల వస్తుంది కాబట్టి దీని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 స్క్వేర్ అవుతుంది. మరి స్క్వేర్ రూట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? స్క్వేర్ రూట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఫస్ట్ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్కి ఫస్ట్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ తీసుకుందాం. ఏంటి అవి? పర్ఫెక్ట్ వాట్ స్క్వేర్ రూట్స్. దట్ మీన్స్ వాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ యొక్క స్క్వేర్ రూట్ను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో ఏం చేయాలనుకుంటున్నాను? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది 16 పర్ఫెక్ట్ స్క్వేర్, 9 పర్ఫెక్ట్ స్క్వేర్, 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 100 పర్ఫెక్ట్ స్క్వేర్, 81 పర్ఫెక్ట్ స్క్వేర్, అట్లా పర్ఫెక్ట్ స్క్వేర్స్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రైట్ గివెన్ నెంబర్. మీకు ఏ నెంబర్ అయితే ఇచ్చిండో ఫస్ట్ ఆ నెంబర్ని రాయండి. రాసిన తర్వాత ఫైండ్ అవుట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వీటి యొక్క ప్రైమ్ ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నథింగ్ బట్ ఎల్సిఎం మోడల్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత రైట్ ఫ్యాక్టర్స్ యాజ్ ఏ పెయిర్ జతలుగా రాయాలి. So take one number from each pair. ప్రతి పేర్ నుంచి ఒక నంబర్ని తీసుకోవాలి. టేక్ వన్ నంబర్ ఫ్రమ్ ఈచ్ పేర్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ and the product of these numbers is square root of given number. ఆ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. అవునా? ఫస్ట్ నంబర్ రాయాలి, దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పేర్లుగా రాయాలి. పేర్లలో నుంచి జతల్లో నుంచి ఒక్కో నెంబర్ని తీసుకోవాలి. ఒక్కొక్క నెంబర్ తీసుకొని దాని ప్రోడక్ట్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద వాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో దట్ ఐఎమ్ టేకింగ్ వాట్ 324. ఒక నెంబర్ తీసుకుంటున్నాను. 324 నెంబర్ తీసుకున్నాను. ఏ నెంబర్ తీసుకున్నాను? 324. ఇప్పుడు 324కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 324.
సో 2 టేబుల్ 2 1 జా 2 12 ఉంటుంది, 2 6 జా 12, 2 2 జా మళ్ళీ 2 టేబుల్ అవుతుంది, 2 8 జా 2 1 జా 2 టేబుల్ అవ్వదు. ఇప్పుడు 8 + 1 9 కాబట్టి 3 టేబుల్ అవుతుంది, 3 2 జా 6 21, 3 7 జా 21, 2 + 7 9, అగైన్ వాట్ డివైడ్ విత్ 3, 3 9 జా 27, 9 again what divide with 3. These are the what prime factors. వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రాయండి. 2 into 2, 3 into 3, నెక్స్ట్ 3 into 3. వీటిని జతలుగా రాయండి, పేర్స్గా రాయండి. పేర్స్గా రకంగా రాసిన ఈ పెయిర్లో నుంచి ఒక నంబర్ ఇంటూ ఈ పెయిర్లో నుంచి ఒక నంబర్ ఇంటూ ఈ పెయిర్లో నుంచి ఒక నంబర్. అప్పుడు 2 3 జా 6, 6 3 జా 18. సో square root of 324. Square root of 324 is equal to 18. Square root of 324 is equal to what? 18. అట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివో అన్ని రాసి వాటిని జతలుగా రాసి ఆ జతలలో నుంచి ఒక్కొక్క నంబర్ని తీసుకోవాలి. తీసుకొని ప్రోడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో that result will be the square root of given number. Square root of what? Given number. First we copy చేసుకోండి. We will do some more problems. Next problem చూడండి. The length of a rectangular field is 7 times of its breadth. The length of rectangular field is 7 times of its breadth. Its area is 1792 square meters. Find the cost of fencing it at the rate of rupees 1.5 per meter. ఒక మీటర్కి రూపాయిన్నర అవుతుందంట. క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది ఇట్లా. లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 7 times ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్ కనుక x అనుకుంటే లెంత్ ఏమవుతుంది? 7x అవుతుంది. అంతేనా? let length is equal to x, then breadth is equal to what? 7 times 7x. area is given. area is 1792 ఇచ్చినాడు. ఇచ్చి దీని చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు. ఒక మీటర్కి 1.5 అవుతుందంట. అంటే ఫస్ట్ దీని చుట్టుకొలత ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేసి, ఎన్ని మీటర్లు వస్తుందో ఫైండ్ అవుట్ చేసి, అన్ని మీటర్లను దీంతో మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు టోటల్ కాస్ట్ ఎంతనో తెలుస్తుంది. సో ఇప్పుడు నాకు దీని చుట్టూ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే నాకు ఎక్స్ వాల్యూ వస్తేనే ఐ కెన్ ఫైండ్ అవుట్. ఎక్స్ వాల్యూ వస్తేనే ఏం చేయగలుగుతాం? మనము ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఎక్స్ వాల్యూ నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను? సో ఐ నో ప్రిన్సిపల్ ఆఫ్ వాట్? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత? 7x ఇంటూ బ్రెడ్త్ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు వాట్? 7x స్క్వేర్. అంటే ఇప్పుడు 7x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు? ఈ ఏరియా 1792. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇటువంటి డివైడ్ అవుతుంది by 7. What we will get? 7 1 ja 7, 7 2 ja 14, 14 అంటే 39 ఉంటుంది. 7 5 ja 35, 42, 42 అంటే 7 6 ja 42. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 256 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 256. ఇంతకుముందు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పినా కదా. 256 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ వాట్? 16. ఫైండ్ అవుట్ చేద్దామా? 256 సైడ్కి చేయండి. సో 2 1 ja 2, 5 ఉంది కాబట్టి 2 2 ja 4, ఇక్కడ 1 ఉంటుంది, 8 కదా, 1 ఉంటుంది కాబట్టి 16 2 8 ja. దెన్ అగైన్ 2 6 ja 12, 2 4 ja 8. దెన్ అగైన్ విత్ 2, 2 3 ja 6, 2 2 ja. దెన్ అగైన్ విత్ 2, 2 16 ja 32. అగైన్ విత్ 2, 2 8 ja 16. అగైన్ విత్ 2, 2 4 ja. అగైన్ విత్ 2, 2 2 ja. 1 2 3 4 5 6 7 8. 8 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8. జతలుగా చేయండి.
ఎన్ని వచ్చినాయి 1 2 3 4 4 జతలు వచ్చినాయి కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8 2 16. సో దట్స్ వై స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ 256 ఈజ్ ఈక్వల్ నాకు ఎంత వచ్చింది 16 వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైంది కదా, 16 వచ్చింది. ఇప్పుడు 16 వచ్చిన తర్వాత నాకేం కావాలి, చుట్టుకొలత కావాలి, దీని మొత్తం చుట్టుకొలత కావాలి. సో చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు చెప్పండి. అంటే నాకు ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 16 వచ్చింది, ఇది 7 ఇంటూ 16. సో 7 6 42, 7 1 7 ప్లస్ 4 11, 112 వచ్చింది. సో లెంత్ ఏమో 112, బ్రెడ్త్ ఇంత వచ్చింది. సో పెరిమీటర్, సో 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటే ఎంత, 2 ఇంటూ లెంత్ ఎంత 112, 112, బ్రెడ్త్ ఎంత 16 అంటే 2 ఇంటూ 100, 1 ప్లస్ 1 2 8, 128, 2 ఇంటూ 128, 2 8 జా 16, 2 2 జా 4 ప్లస్ 1 5, 2 1 జా 2, 256. ఎన్ని మీటర్స్ వచ్చింది నాకు, 256 మీటర్స్ వచ్చింది. ఎన్ని మీటర్స్ వచ్చింది, 256 మీటర్స్ వచ్చింది. ఈ 256 మీటర్స్, సో 256 మీటర్స్ వచ్చింది కదా. కానీ 1 మీటర్కి ఎంత కాస్ట్ అట, 1.5. 1 మీటర్ కాస్ట్, 1 మీటర్కి 1.5 రూపీస్ అవుతుంది. దెన్ 256 మీటర్స్కి ఎంత అవుతుంది అంటే దట్ మీన్స్ వాట్, 1.5 ఇంటూ 256. 1 ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో 1.5 ఇంటూ 256 ఇది చేయండి, నేను ఇక్కడ చేస్తే నాకు ప్లేస్ సరిపోదు. సో 1.5 ఇంటూ 256 you will get what, 384. సో ఇది 1.5 అంటే 256. 256లో మళ్ళీ హాఫ్, 256లో మళ్ళీ హాఫ్ ఎంత 128. 128 ప్లస్ 256 వేస్తే యూ విల్ గెట్ 384. లేదా మల్టిప్లై చేయండి, మల్టిప్లై 150 తోటి 256 మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్లో రెండు డిజిట్స్ తర్వాత, సో రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి, యూ విల్ గెట్ వాట్ 384. ఓకేనా, అర్థమైందా ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఇచ్చిన దాని నుంచి నాకు ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత అంటే బ్రెడ్త్ వస్తుంది. బ్రెడ్త్ వచ్చిందాక 7 ఇంటూ 7 టైమ్స్ ఆఫ్ లెంత్ అన్నాడు కాబట్టి 7 ఇంటూ ఆ బ్రెడ్త్ తెస్తే లెంత్ ఎంతనో తెలుస్తుంది. సో బ్రెడ్త్ తెలిసింది, లెంత్ తెలిసింది. పెరిమీటర్ అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్, పెరిమీటర్ వచ్చింది. వచ్చిన తర్వాత 1 మీటర్కి రూపాయిన్నర, 150. 1 మీటర్కి 150 ఖర్చు అవుతుంది, 1 రూపీస్ 50 NP ఖర్చు అవుతుంది. టోటల్ 256 మీటర్స్కి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే యూ విల్ గెట్ 384 రూపీస్. ఓకేనా, రైట్, కాపీ చేసుకోండి. నౌ లెట్ మీ ట్రై టు డూ దీస్ 2 ప్రాబ్లమ్స్. ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్ 15,876. 15,876 యొక్క స్క్వేర్ రూట్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా, మెథడ్ ద్వారా చేద్దాం. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా ఇది ఒకటే మెథడ్ చెప్పినా కాబట్టి ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. 15,876 లాస్ట్ డిజిట్ ఈవెన్ కాబట్టి డివైడ్ విత్ 2. సో 2 7 జా 14, 1 ఉంటుంది. 2 9 జా 18. సో 2 3 జా 6, 1 ఉంటుంది. 2 8 జా 16. మళ్ళీ అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తోటి. 2 3 జా 6, 19 ఉంటుంది. 2 9 జా 18, మళ్ళీ 13. 2 6 జా 12, 1 ఉంటుంది. 18, 2 9 జా 18. సో 2 టేబుల్ తోటి పోదు ఇప్పుడు. సో 3 టేబుల్ తోటి 3 1 జా 3, 3 3 జా 9, 3 2 జా 6, 3 3 జా 9. మళ్ళీ 3 టేబుల్ తోటి పోతుందా ఇది. 1 ప్లస్ 3 4 ప్లస్ 2, 4 ప్లస్ 2 ఎంత 6, 6 ప్లస్ 3 9. 9 అంటే సమ్ డివైడ్ అవుతుంది 3 తోటి కాబట్టి నంబర్ కూడా డివైడ్ అవుతుంది. 3 డివిజిబిలిటీ రూల్ ఏంది, if the sum is divisible with 3 then that given number is also divisible with 3. So 3 4 జా 12, మళ్ళీ 1 ఉంటుంది. 3 4 జా 12, 3 1 జా 3, 441 వచ్చింది. 4 ప్లస్ 4 8 ప్లస్ 1 9, అగైన్ డివైడ్ విత్ 3. 3 1 జా 3,
14 ఉంటుంది, 3 4 జా 12, 2 ఉంటుంది 21, 3 7 జా 21, 5 plus 7 12, again divisible with 3, 3 4 జా 12, 27, 3 9 జా 27. సో 3 తోటి పోదు, ఇప్పుడు 4 తోటి పోదు, 5 తోటి పోదు, 6 తోటి పోదు, 7 7 7 జా 49. అంటే దీన్ని ఏం రాయాలి, 15 8 76 ఈజ్ ఈక్వల్ 1 2 2 2 ఉన్నది ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 1 2 3 4, 7 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 7 ఇంటూ 7. ఓకేనా. సో ఇప్పుడు వీటిని పెయిర్స్గా మార్చాలి, జతలుగా మార్చాలి. 2 2 3 3 రెండు స్పేస్గా మార్చినప్పుడు రెండు సేమ్ నెంబర్స్ తీసుకోవాలి. నాకు ఇన్ని జతలు వచ్చాయి. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 15,876 ఈజ్ ఈక్వల్, ఈ జతలో నుంచి ఒక నెంబర్ తీసుకోవాలి, ఈ జతలో నుంచి ఒక నెంబర్, ఈ జతలో నుంచి ఒక నెంబర్. సో నంబర్ ఫ్రమ్ దిస్ పెయిర్. సో టేక్ వన్ నెంబర్ ఫ్రమ్ ఈచ్ పెయిర్. తీసుకుంటే నాకు ఎంత వస్తుంది, ఇప్పుడు 2 3 జా 6, 6 3 జా 18, 18 7 జా. సో 7 8 జా 56, 5 7 1 జా 7 plus 5 12, 126. So square root of 15,876 is equal to what? 126. 7 8 ja 56, 6 5, 7 1 ja 7 plus 5 12, 126. సో ఇట్లా మీకు ఏ నెంబర్ ఇచ్చినా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఒక దగ్గర రాయాలి, వాటిని జతలుగా సేమ్ నెంబర్ జతలుగా మార్చాలి. మార్చి రెండు ఒకే సేమ్ నెంబర్ జతలుగా మార్చి ఒక్కొక్క జత నుంచి ఒక్కొక్క నంబర్ని తీసుకొని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. దట్ ఈస్ వాట్ అబౌట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 15,876. స్క్వేర్ రూట్ ఆఫ్ 15,876. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దిస్ ఇస్ ఆల్సో ఏ సింపుల్ ప్రాబ్లం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 4 hectares. టోటల్ ఏరియా స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఏరియా ఎంత ఉందట, ఈ స్క్వేర్ ఫీల్డ్ స్క్వేర్ మోడల్లో తీసుకోండి. ఈ స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఏరియా, టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 hectares. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్. లెంత్, దీని లెంత్లు అన్నీ స్క్వేర్ అంటే అన్ని లెంత్లు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో నౌ లెట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఐఎమ్ టేకింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కనుక తీసుకుంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, లెంత్ స్క్వేర్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్, లెంత్ స్క్వేర్. లెంత్ ఇంటూ లెంత్, లెంత్ ఇంటూ లెంత్. లెంత్ ఎంత, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, 4 ఇచ్చినాడు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఎక్స్ స్క్వేర్ను ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే రీరైటింగ్, ఐఎమ్ రైటింగ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే 4 to the power of 1/2 అవుతుంది. మీకు ఈ ప్రిన్సిపల్ తెలుసు. a to the power of m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x to the power of 1/m అవుతుంది. ఓకేనా. ఈ ప్రిన్సిపల్ తెలుసు, ఆ ప్రిన్సిపల్ నుంచి రాసినాను. సో నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ 1/2 అంటే ఏంటి, స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ మీకు తెలుసు కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 square 2. సో దట్స్ వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్. సైడ్ ఎంత అవుతుంది, 2 meters వస్తుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద, సో వాట్ ఇట్ ఈస్ ఏరియా ఇచ్చినప్పుడు దాని లెంత్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుంది. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో దీస్ ఆర్ ద వాట్ మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అబౌట్ ద స్క్వేర్ రూట్స్. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 48. క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారో బోర్డు మీద ఏదైతే టీచ్ చేసినానో అది మొత్తం క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చదవండి, చదివి మీ ఫ్రెండ్స్కి మీ టీచర్స్కి అప్పచెప్పండి. అప్పచెప్పిన తర్వాతనే యూ గో టు హోంవర్క్ చేయండి. Homework I will give 10 or 12 problems. After completion of homework, go to write exam. So exam number is what, 48.
48 ఎగ్జామ్ సిలబస్ ఏమవుతుంది, 43 నుంచి 48 వరకు ప్రిపేర్ కండి. 43 ఎగ్జామ్ నుంచి 48 ఎగ్జామ్ వరకు క్లాస్ వరకు మీరు ప్రిపేర్ అయితే యు ఆర్ ఏబుల్ టు రైట్ వాట్ ఎగ్జామ్ నెంబర్ 48. ఓకేనా, రైట్. సో ఇవి కావాల్సిన వాళ్ళు, ఇవి చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలో సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.